టాప్ న్యూస్ 1 వెదర్ సంబంధించిన డీటెయిల్స్ చూస్తే కోస్తాంధ్ర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. బీహార్ నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు కురియవచ్చని తెలిపింది. ఇక ఇవాళ రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇంకోవైపు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఐఎండీ చెప్తోంది. ఇక మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా సూచనలు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, ఇవాళ రేపు ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా క్యుములోనింబస్ మేఘాల ఎఫెక్ట్ వల్ల మరి అటు ద్రోణి కారణంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షం ఉంటుంది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కూడా సాయంత్రం సమయంలో కూడా ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. హీట్ వేవ్ కారణంగా అటు ఉత్తర తెలంగాణ, ఇటు దక్షిణ తెలంగాణలో కూడా పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. ప్రధానంగా ఆరెంజ్ అలర్ట్ కూడా అటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ. ఏదైతే ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ కురిసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. రానున్న 3 రోజుల పాటు కూడా సాధారణం కంటే గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఒక రోజు ఎండ, ఒక రోజు వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే క్యుములోనింబస్ మేఘాల వల్ల కానీ అటు ద్రోణి కారణంగా కూడా వాతావరణం ప్రిడిక్షన్ గా అవుతుందంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా నిన్న కోస్ట్ ఆంధ్రప్రదేశ్ సమీపంలో తెలంగాణ ప్రాంతంలోని ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తన కారణంగా బలహీనపడుతుంది కాబట్టి ఈ ప్రాంతాలు కూడా కొంచెం ఎక్కువ వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. సెంట్రల్ జోన్ గా ఉన్న హైదరాబాద్ మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షం ఉంటుంది. సిటీ అవుట్స్కట్ అల్వాల్, మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బులాపూర్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో కూడా కొంచెం భారీ వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వడగళ్ల వర్షం ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయంటూ కూడా వాతావరణ అధికారి హెచ్చరికలు జారీ చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ అరవింద్. మొత్తంగా ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేస్తోంది. ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు కురియవచ్చని తెలిపింది.